వైకింగ్స్ గురించి మనలో చాలా మందికి తెలిసింది ఏంటంటే వాళ్ళు చాలా కోపస్తులు, అగ్రెసివ్ ఫెల్యూస్. ఎప్పుడు కూడా ఇతరులపైన దాడి చేస్తారు. దాడి చేసి అక్కడ ఉన్న వాటినంతా కూడా సంపదని దోచుకొని వెళ్ళిపోతుంటారు. అసలు ఏమీ ఆలోచించకుండా ఎప్పుడు కూడా ఫైటింగ్ మూడ్లో ఉంటూ ఫైటర్స్ అని మనకు గుర్తొస్తారు. కానీ మనలో ఎంతమందికి తెలుసు ఈ వైకింగ్స్ అనే వాళ్ళు చాలా గొప్ప గొప్ప పోయట్స్ అని? అంతేకాదు వీళ్ళు చాలా స్కిల్డ్ సైలర్స్ కూడా, అంటే నావికులు. ఇప్పట్లోనే వివిధ దేశాల మధ్య ట్రేడింగ్ అంటే వ్యాపారం చేయడం చాలా అంటే చాలా కష్టం. అలాంటిది ఆ కాలంలోనే వాళ్ళు వివిధ దేశాలతో చాలా గొప్ప ట్రేడింగ్ బిజినెస్ చేశారు. వీళ్ళు ఎంత గొప్ప స్కిల్డ్ సైలర్స్ అంటే ఆ కాలంలోనే, అంటే కొలంబస్ అమెరికాని కనుక్కోక ముందే, అతనికంటే 500 ఏళ్ల క్రితమే షిప్పుల ద్వారా అమెరికా చేరుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు వైకింగ్స్ మాత్రమే. మనం చూసుకుంటే ఈ వైకింగ్స్ మొదటి నుంచి కూడా దారి దోపిడీ వ్యక్తులైతే కాదు. వీళ్ళు మొదట్లో చాలా మంది రైతులుగా ఉండేవాళ్ళు, చేతి వృత్తులు చేసుకుంటూ చాలా సాధారణ జీవితం గడిపేవారు. అయితే ఆ తర్వాత వచ్చిన మార్పుల వల్ల వీళ్ళు దోపిడీలోకి దిగి ఏ రేంజ్కి ఎదిగిపోయినారంటే ఒకానొక సమయంలో యూరోప్ మొత్తం కూడా ఈ వైకింగ్స్ అనే పేరు వింటేనే గజగజ వణికిపోయేది. అసలేం జరిగింది? సాధారణ జీవితం గడిపే ఈ వైకింగ్స్ అనే వ్యక్తులు ఒకానొక సమయంలో ఒక ఖండమే భయపడేంతగా ఎదగడమే కాదు, ఆ ఖండాన్ని కూడా పరిపాలించడం జరిగింది. వైకింగ్స్ ఎవరు అనే దానికంటే ముందు ఒక విషయాన్ని చెప్పాలి. ఆ కాలంలో మొనాస్టరీస్ అంటే కేవలం మఠాలు మాత్రమే కాదు, అంటే సన్యాసులు ఉండే చోటే కాదు. రిలీజియన్ కోసం, దేవుడి కోసం ఈ రాజులు, ధనవంతులు ఎవరైతే దానం చేస్తుంటారో ఆ డబ్బును, విలువైన చర్చి వస్తువులు, బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా ఆ మానిస్టరీలోనే ఉంచేవారు. పైగా ఆ మానిస్టరీకి అంతగా చెప్పుకోదగ్గ సెక్యూరిటీ కూడా ఉండేది కాదు. అంటే ఆ మానిస్టరీని రక్షించడానికి అంత పెద్ద సెక్యూరిటీ లేదు. ఆ విధంగా లిండిస్ఫర్నే అని ఒక మఠం ఉండేది. ఆ మఠం నిజానికి చెప్పుకోవాలంటే యూరోప్ వాళ్ళకి చాలా పవిత్రమైన స్థలం. అలాంటి స్థలాన్ని, యూరోప్ మొత్తం కూడా చాలా పవిత్రంగా చూసుకునే స్థలాన్ని కొందరు దోపిడీదారులు వచ్చి కొల్లగొట్టి సంపదనంతా కూడా తీసుకెళ్లిపోయారు. సో ఆ విధంగా మొట్టమొదటగా ఈ వైకింగ్స్ అనే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు యూరోప్లోని ఈ ప్రాంతానికి చెందిన వారు అనే విషయం తెలిసింది. అదేవిధంగా వైకింగ్స్ గురించి యూరోపియన్స్ ఎక్కువగా భయపడేది ఎందుకంటే వీళ్ళు కేవలం దాడి మాత్రమే చేయడం కాదు, వీళ్ళు ఎంత స్కిల్డ్ పీపుల్ అంటే ఫ్లాష్ మ్యాన్ టైప్ లో అతి వేగంగా దాడి చేసి సంపద తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ స్థలానికి సంబంధించిన రక్షణ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారిపైన దాడి చేసే లోపు వీళ్ళు పనంతా కూడా కానిచ్చేసి వెళ్ళిపోయేవారు. ఇదే మొట్టమొదటి ఇమేజ్ అని చెప్పొచ్చు వైకింగ్స్ గురించి యూరోప్ లో తెలియడం. అసలు ఈ వైకింగ్స్ అనే వాళ్ళు ఎవరంటే వీళ్ళు మొట్టమొదటిగా స్కాండినేవియన్ అనే ఏరియాలో ఉండేవాళ్ళు. స్కాండినేవియన్ ప్రాంతాలు ఏవంటే ఇప్పుడు పిలుస్తున్న నేటి నార్వే, డెన్మార్క్, స్వీడన్ దేశాలు. అలాగే అప్పట్లో ఈ వైకింగ్స్ ని నార్స్మాన్ అని పిలిచేవారు. ఇప్పటికీ ఈ నార్స్మాన్ వంశానికి చెందిన వాళ్ళు ఆయా దేశాలలో నివసిస్తున్నారు కూడా. అయితే నేను మొదట్లో చెప్పినట్లు వీళ్ళు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతుండేవాళ్ళు. ఫార్మర్స్ లాగా చేతి వృత్తులు చేసుకుంటూ, జాలర్లుగా, ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, వారితో పాటు వివిధ దేశాల మధ్య పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా చేసుకుంటూ ఈ విధంగా బతుకుతూ ఉండేవాళ్ళు. అయితే టైం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. సో ఆ విధంగా వీరి జనాభా పెరిగింది. జనాభా పెరగడం వల్ల వీరికి పని దొరక్కపోవడం, లేకపోతే బిజినెస్లు అంతగా రానియకపోవడం ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆ విధంగా వాళ్ళకి డార్క్ డేస్ అనేటివి స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే ఇలాంటి సమయంలో కొందరు నార్స్మాన్ ఎవరైతే ఉన్నారో సముద్రంలో వెళ్ళేటప్పుడు ఒక ప్రాంతంలో దిగి ఆ ప్రాంతంలో ఉన్న సంపదనంతా చూసి ఉండలేక ఆ సంపదనంతా కొల్లగొట్టి తీసుకొచ్చేశారు. ఆ విధంగా వైకింగ్స్ అని పిలువబడే నార్స్మన్స్ కి ఏమర్థమైందంటే వ్యాపారాలు, చేతి వృత్తులు, పనులు వీటన్నింటికంటే ఇలా దాడి చేసి తీసుకురావడం చాలా ఈజీ. అది కాక వ్యాపారం చేసేదానికంటే ఎక్కువ ధనం వస్తుంది, ఎక్కువ సంపద మిగులుతుంది. ఈ విధంగా దోపిడీ చేసి సంపదను కొల్లగొట్టచ్చు. మన స్కిల్స్ వీటికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో అప్పటి నుంచి దోపిడీ చేసే రైడ్స్ మొదలు పెట్టారు. ఆ విధంగా ఈ నార్స్మాన్లు 8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు ఈ దోపిడీలు చేస్తూనే ఉన్నారు. ఈ టైం లైన్నే మనం వైకింగ్ ఏజ్ అని పిలుస్తాం. వైకింగ్ అంటే అర్థం దోపిడీ చేసేవారు అని. అందువల్ల వైకింగ్స్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం మనం కొన్ని షోస్ అయితే చూస్తున్నాం వైకింగ్స్ సంబంధించి. వైకింగ్స్ అని, వైకింగ్స్ వలహల్లా అని ఈ విధంగా కొన్ని షోస్ అయితే చూస్తున్నాం. అయితే ఈ షోస్ అన్ని కూడా వివిధ కథలను మిక్స్ చేసి వాటి ద్వారా రూపొందించింది. వివిధ వ్యక్తుల ద్వారా, వారు రాసిన పుస్తకాల ద్వారా తీసుకోవడం జరిగింది. చాలా వరకు కల్పితాలు ఉంటాయి. ఇంకా ఈ సిరీస్ లో కొంచెం భయంకరంగా ఉండడానికి కారణం ఏంటంటే దీనికి సంబంధించిన కథలు వచ్చేసి ఎవరైతే మాంక్స్ ఈ వైకింగ్స్ నుంచి దాడి నుంచి తప్పించుకొని ప్రాణాలు చేత్తో పట్టుకొని అక్కడి నుంచి పారిపోయారో వారి నుంచి రికార్డ్ చేయబడినవి. అందుకోసమే షోస్ మీరు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటాయి. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మనం షోస్ని బాగా గమనించినట్లయితే ఈ వైకింగ్స్ గురించి వాళ్ళు కొమ్ములున్న ఒకలాంటి అట్టైర్ వేసుకుంటారనేది మనకు తెలుసు. బట్ ఈ వైకింగ్ సమాధులు తవ్వి చూస్తే అలాంటి కొమ్ములున్న అట్టైర్ కానీ అలాంటివి ఏమీ కూడా లేవు. అలాంటి అవుట్ఫిట్ కి సంబంధించిన ఎలాంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కూడా బయటపడలేదు. ఇంతేకాదు చాలా మంది వైకింగ్స్ అంటే మురిగ్గా ఉంటారు, చాలా బ్యాడ్ గా ఉంటారు అనేది ఒక ప్రచారం ఉంది. బట్ మనం చూసుకుంటే ఇదే విధంగా మళ్ళీ వైకింగ్ సమాధులు ఎవరైతే ఉన్నాయో ఆ సమాధులలో వారికి సంబంధించిన దువ్వెనలు కానీ, క్లీనింగ్ కిట్ కానీ ఇలాంటివి ఎన్నో దొరికాయి. సో ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు మురిగ్గా కాదు, వాళ్ళు కూడా మామూలుగానే ఉండేవాళ్ళు. ఇక్కడ వైకింగ్స్ గురించి ఇంకొక విషయం చెప్పాలి. వీళ్ళ దగ్గర శత్రువులకు వేయడానికి చాలా రకాల శిక్షలు ఉండేవి. అయితే వీరి శిక్షల్లో అత్యంత భయంకరమైనది బ్లడ్ ఈగల్ అనే శిక్ష.
ఈ శిక్షలో ఏం చేస్తారంటే ఈ శత్రువు ఎవరైతే ఉన్నారో అతని వెనుక భాగాన్ని కోసేసి వెన్నెముక్క పక్కనున్న రిప్స్ ఏవైతే ఉంటాయో పక్కటెముకలు వాటిని తీసి ఈ విధంగా పెట్టేవాళ్ళు. ఆ రిప్స్ చూడడానికి ఎలా ఉండేవంటే ఈగల్ రెక్కలు విప్పినట్లు కనిపించేది. అందుకోసమే బ్లడ్ ఈగల్ అనే శిక్ష పేరు దానికి. సాధారణంగా ఈ వైకింగ్స్ నమ్మే ఓడిన్ అనే దేవుడికి బలి ఇవ్వడానికి ఈ విధంగా చేసేవాళ్ళు. లేకపోతే ఎవరైతే బంధువులు చనిపోయింటారో వారికి ఒక పొగ ఉంటుంది కదా, ఈ వ్యక్తిని మనం వేసేయాలి అని చెప్పి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ విధంగా చేసేవాళ్ళు. అలాగే వైకింగ్స్కి అసలు భయమే ఉండదు అని ఎందుకంటారంటే వారి నమ్మకం ప్రకారం ఈ వైకింగ్స్లో పురుషుడు ఎవరైతే ఉంటారో అతను సాధారణంగా మంచంపై పడి చనిపోతే, అంటే వయసు ఎక్కువైపోయి సాధారణంగా మంచంలో ఎలా చనిపోతారో అలా చనిపోతే అది వారికి అవమానకరం. ఎంత అవమానకరం అంటే వారు నమ్మే స్వర్గం వలహల్లా అని పిలుస్తారు. ఆ స్వర్గానికి వీరు వెళ్ళరు. ఎవరైతే యుద్ధానికి వెళ్ళి వీరుడిలా చనిపోతారో అతను మాత్రమే ఈ వీళ్ళు నమ్మే స్వర్గం వలహల్లాకి చేరుకుంటారు. ఈ నమ్మకాన్ని ఈ వైకింగ్స్ బాగా నమ్ముతారు కనుక వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. దాడి చేయాలన్నా, అగ్రెసివ్గా ఉండాలన్నా, ఒక దోపిడీకి దిగాలన్నా, చంపడానికైనా దేనికి కూడా వారు వెనకాడరు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. వీళ్ళు ఎప్పుడైతే ఈ వైకింగ్స్ పురుషులు యుద్ధానికి వెళ్తారో యుద్ధానికి వెళ్లే ముందు చాటెలైన్ అనే ఒక తాళాల గుత్తిని వారి భార్యలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తాళాల గుత్తి వారికి ఇవ్వడం ఏంటంటే ఆ ఇళ్ళకి కానీ ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తుల మీద పూర్తి హక్కు, పూర్తి అధికారం ఆ మహిళకు మాత్రమే ఉంటుంది. అలా అని చెప్పేసి ఈ వైకింగ్స్ మహిళలు కేవలం ఇళ్ళకే పరిమితం అంటే అలా కూడా కాదు. వీళ్ళు కూడా దాడి చేసిన వాళ్ళే, వీళ్ళు కూడా కత్తి పట్టిన వాళ్ళే. ఇది కూడా సేమ్ ఒక వైకింగ్ సంబంధించిన సమాధి దవ్వినప్పుడు మొదట్లో అందరూ కూడా ఆ సమాధి ఒక పురుషుడుదని భావించారు. కానీ ఆ తర్వాత DNA ద్వారా తెలిసిందే అది పురుషుడు కాదు, ఒక మహిళ అని. దట్ టు బయోలాజికల్ ఫీమేల్ వారియర్ అని బయటపడింది. ఇంకా నేను మొదట్లో అన్నట్లు యూరప్ అంతా కూడా ఎందుకు ఈ వైకింగ్స్కి అంతలా భయపడిందంటే నేను మొదట్లోనే చెప్పాను, వారి దాడి చాలా స్పీడ్గా ఉండేది. అక్కడుండే ఆ ప్రాంత ప్రజలు ఊహించి దాడి చేసే లోపల వాళ్ళు దాడి చేసి సంపద అంతా తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకంటే నేను ఇది కూడా మొదట్లో చెప్పాను, వారు చాలా పెద్ద సైలర్స్, నావికులు. దట్టు వాళ్ళ షిప్పులు కూడా ఈ దోపిడీ చేయడానికి చాలా అనుగుణంగా ఉండేది. ఎలా అంటే వారి షిప్పుల డిజైన్ ఎలా ఉండేదంటే ఆ కింద భాగం నీటి లోపలికి ఎక్కువగా ఉండేది కాదు, నీటి పైనే ఉండేది. ఆ విధంగా దాడికి వచ్చిన ఈ వైకింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీచ్ వరకు వచ్చేవాళ్ళు. బీచ్ వరకు వచ్చి దాడి చేసి వెంటనే ఆ షిప్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. అప్పట్లో యూరప్ రాజుల దగ్గర ఇలాంటి రకం షిప్ ఉండేది కాదు. పోనీ లేటుగా తిరిగి వెళ్ళి దాడి చేద్దాం స్పీడ్గా అని. అది కాక వైకింగ్స్ ఎంత స్కిల్డ్ పీపుల్ అంటే వారికి ఎలాంటి కాంపస్ కూడా అవసరం లేదు. సూర్యుడు, నక్షత్రాలు, గాలి వీచే పద్ధతి, అలాగే అలలు ఏ వైపుగా వీస్తున్నాయి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని వారి షిప్పులో ఒక చోటు నుండి ఇంకో చోటుకు ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు. అలాగే వైకింగ్స్ కి ఇంకొక అడ్వాంటేజ్ ఏదంటే ఆ కాలంలో యూరోప్ లో అన్ని కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. అందువల్ల ఒక ప్రాంతంలో అంటే ఒక రాజ్యంలో దాడి జరిగిన మిగిలిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఇది కూడా వైకింగ్స్ కి అడ్వాంటేజ్ గా మారిపోయింది. అయితే కొంతమంది రాజులు ఈ విషయం తెలుసుకొని మనం వైకింగ్స్ వైపు దాడి చేయలేం కనుక వారికి డబ్బు ముట్టజెప్పడమే బెటర్ అని చెప్పి చాలా మంది రాజుకి కూడా వచ్చారు. ఆ విధంగా సాగుతున్న సమయంలో 865 AD కాలంలో ఈ వైకింగ్ సైన్యం అంతా కూడా ఇంగ్లాండ్ పై దండెత్తి దాడి చేయడం జరిగింది. అయితే ఈసారి ఇంగ్లాండ్ పై దండెత్తి దాడి చేసి ఆ సంపదనంతా తీసుకొని అక్కడే సెటిల్ అయిపోయారు. తిరిగి మళ్ళీ వారి స్థావరాలకు రాలేదు. ఆ విధంగా అక్కడే స్థిరపడి ఆ పక్కనున్న ప్రాంతాలన్నీ కూడా మెల్లమెల్లగా దాడి చేసుకుంటూ ఆ భూములన్నీ కూడా ఆక్రమించుకుంటూ ఉండేవారు. ఆ విధంగా ఒక చోటును దాడి చేసి అక్కడే సెటిల్ అవ్వడం మెల్లమెల్లగా జరుగుతూ వచ్చింది. ఈ విధంగా చేయడం ద్వారా వారికి ఇంకా అడ్వాంటేజ్ అయ్యింది. ఎందుకంటే ఆ విధంగా సెటిల్ అయ్యి ఒక్కొక్క దేశం పైన దాడి చేస్తూ ఆక్రమించుకోవడం వల్ల ఏ దేశ రాజు దగ్గర ఎంత సంపద ఉంది, ఏ విధంగా దాడి చేయాలి, ఎంతవరకు సంపాదించుకోవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ వచ్చాయి. ఇంకా చెప్పాలంటే కొంతమంది రాజులు ఈ వైకింగ్స్ దగ్గర చేతులు కలిపి మా దగ్గర చాలా డబ్బు ఉంది, మీరు మాతో చేరండి, మా సైనికులుగా మారండి, మాకు హెల్ప్ చేయండి యుద్ధాల్లో అని చెప్పి చాలా మంది రాజీకి వచ్చారు. ఇద్దరికి తగ్గట్టుగా వారి యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. ఆ విధంగా ఒకానొక దశలో ఈ వైకింగ్స్ పరిపాలించే వ్యక్తులుగా కూడా ఉన్నారు. బట్ వారు సంపాదించిన సంపద అంతా కూడా డార్క్ మనీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడైతే దాడి చేస్తారో అక్కడ కేవలం సంపదను మాత్రమే కాదు, అక్కడున్న మహిళలను, చిన్నపిల్లలను తీసుకొని కిడ్నాప్ చేసుకుని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేవారు. తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినంత పనులు చేయించుకునే వాళ్ళు, లేబర్ చేయించుకునే వాళ్ళు, లేదా మార్కెట్లో పెట్టి వారి హైట్ని, వెయిట్ని అన్ని కొలతలు తీసుకొని అమ్మేస్తూ ఉండేవాళ్ళు. ఈ వైకింగ్స్ యుగంలో ఈ బానిసలను త్రాల్స్ అని పిలిచేవాళ్ళు. ఈ విధంగా సాగుతున్న వైకింగ్స్ ఎరా ఒక యుద్ధంతోనో లేకపోతే భారీ దాడులతోనో వైఫల్యం చెంది వీళ్ళు చెదిరిపోలేదు. యూరోప్ అంతా కూడా క్రిస్టియానిటీ పెరిగిపోవడం, ఈ తీర ప్రాంతాలలో ఫుల్లుగా రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా పెరిగిపోతూ ఉండడం, దాడి చేయడానికి వీలు లేకుండా ఆ రక్షణ వ్యవస్థ టాప్ నాచ్ లో ఉండడం, అందువల్ల ఈ వైకింగ్స్ అనే వాళ్ళు దాడి చేయలేకపోయేవారు. దాంతోపాటు నేను చెప్పినట్లు చాలా మంది దాడి చేసిన చోట సెటిల్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి వారు కూడా మెల్లమెల్లగా ఈ నాన్ వైలెన్స్ కాకుండా ఆ సమాజంలో, అక్కడున్న సమాజంతో కలిసిపోతూ జీవిస్తూ ఉండేవారు. ఆ విధంగా వైకింగ్స్ అనే ఐడెంటిటీ, అంటే దోపిడీ చేసేవాళ్ళు అనే ఐడెంటిటీ వారికి మెల్లమెల్లగా చెదిరిపోతూ వచ్చింది. అలా నెమ్మదిగా చివరికి వైకింగ్స్ అనే వాళ్ళే అదృశ్యమైపోయారు.
ఆ విధంగా చెప్పుకోదగ్గ వైకింగ్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫ్రాన్స్ లో సెటిల్ అయిన ఈ వైకింగ్స్ వంశానికి చెందిన విలియం ద కాంకరర్ ఇంగ్లాండ్ పైన దాడి చేసి ఆక్రమించి పరిపాలించడం జరిగింది. ఆ విధంగా చివరిగా చెప్పుకోవాలంటే వైకింగ్స్ అనే ఐడెంటిటీ మాత్రమే చెదిరిపోయింది, కానీ ఆ మనుషులు మాత్రం ఇప్పటికీ ఉన్నారు. జస్ట్ వైకింగ్ అని పిలువబడే ఒక జీవన విధానం అదృశ్యమైపోయింది. ఈ వీడియో గురించి మీరేమనుకున్నా కాస్త కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.